కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రంలో శివోత్సవాలు, జన్మోత్సవాలు, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కుంభాభిషేక మహోత్సవం, సహస్ర కలశాలు అభిషేక మహోత్సవాల సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి క్షేత్రం నుంచి గుమస్త కాలనీలో గల శ్రీ వల్లీదేవి సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వరకు అయ్యప్ప భక్తులు పాదయాత్ర ద్వారా రావడం జరిగిందని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మధ్యల వెంకటేశం, ప్రధాన కార్యదర్శి చీలా ప్రకాష్, కోశాధికారి భూషణ్ రాజశేఖర్, అయ్యప్ప గుడి కమిటీ అధ్యక్షులు కందే శ్రీనివాస్, సెక్రటరీ గోనే శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం రమేష్, అన్నప్రసాద సేవా సంఘం అధ్యక్షులు విశ్వనాథుల రాజేందర్, సెక్రటరీ రఘుకుమార్, కోశాధికారి మోత్కూరు శ్రీనివాస్, యాదవ అంజయ్య, కూర శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుంబల రవి యాదవ్, అయ్యప్ప సేవా సంఘం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హరిహరపుత్ర శాస్త్రు అయ్యప్ప స్వామి దేవాలయ ఇంటింట అయ్యప్ప ఊరంతా అయ్యప్ప 36వ మండల పూజ మహోత్సవము తృతీయ పుష్కర మహాకుంభాభిషేక శతచండీ హోమ సహిత సహస్ర కలశాభిషేచన కుంభాభిషేచన విశేష వాహన సేవ మహోత్సవాఖ్యం కర్మ నిర్వర్తయితుం యథాశక్తి కామారెడ్డి పట్టణంలో గుమాస్తా కాలనీలో కొలువైన మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్కందక్షేత్రములో పూజలు జరిపిస్తూ ఆహ్వాన పత్రికను యథాశక్తిగా సమర్పిస్తూ కోటి దేవతలను భైరవ స్వామిని హనుమంతుడిని సుబ్రహ్మణ్య వల్లీ దేవసేన దేవతలను ఆహ్వానిస్తున్నాము. సుబ్రహ్మణ్యం స్కందం సదాహం శరణం. Hey!
ఎట్లయితే వస్తుంది. నేనే చెప్పిన 5,000 సంబంధించిన మళ్ళీ దేవసేన సమేత ఈ సుబ్రహ్మణ్య ఎంతైనా ఉంది. ఈ ఇద్దరు ముసలాళ్ళను చూడండి, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో. భీష్మ విధానం కూడా ఈ ఇద్దరు కూడా విపరీతమైన నీళ్ళు వాడని దగ్గర గడ్డ సుబ్రహ్మణ్య స్వామి మహారాజ్ పూర్తవుతున్నది. దీనికి సహకరించి ముందుకు ఉండేటువంటి ప్రతి భక్తుడు కూడా చాలా వంశాభివృద్ధితో పాటు ఆనందాన్ని, చిరునవ్వును తప్పకుండా పొందగలుగుతారు. వాళ్ళ వ్యాపారాభివృద్ధులు తప్పకుండా కలుగుతాయి, వాళ్ళ ఉద్యోగ అభివృద్ధులు తప్పకుండా కలుగుతాయి. ప్రతి కుటుంబంలో చిరునవ్వు వికసి సేవా సంఘం దాని అధ్యక్షులు ఓకే చూడండి వెనకొచ్చి సేవా సంఘం ఉపాధ్యక్షులు గురుస్వామి. ఓకే ఈరోజు ఆగండి సార్ ఒక్కండి. కామారెడ్డి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రంలో వార్షికోత్సవాలు, జన్మోత్సవాలు, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కుంభాభిషేక మహోత్సవము, అదేవిధంగా సహస్ర కలశాభిషేక మహోత్సవము అత్యద్భుతంగా మూడవ పర్యాయము జరుగుతున్న ఎప్పుడెప్పుడైతే ఆ ప్రాంతంలో దుర్భిక్షాలు మొదలైనటువంటివి కలుగుతాయో అటువంటి సందర్భాలలో అక్కడ ఆ ప్రాంతంలో సుభిక్షత పెరగడం కొరకని వర్షాలు బాగా పడి పంటలన్నీ బాగా పండి ఉత్కృష్టమైన మానవ సమాజమే కాకుండా చీమ నుండి ఏనుగు వరకు మానవుల వరకు సర్వ ప్రాణుల యొక్క మేలును కోరి చేసే శతచండీ మహాయాగ నిర్వహణ అత్యంత వైభవముగా ఆ దేవాలయ ప్రతినిధుల ద్వారా విశేషంగా జరుగుతున్న శుభతరుణంలో మరి కామారెడ్డిలో ఉండే ముఖ్యమైన దేవతా స్థానాలు ఎన్నో ఉన్నాయి. కానీ అయ్యప్ప స్వామి పూజ ముందు నిర్విఘ్నత కొరకు ఉపాసన చేసే గణపతి దర్శనం కొరకని హౌసింగ్ బోర్డులో ఉన్న సంకష్టహరణ మహాగణపతి క్షేత్ర దర్శనము, అదేవిధంగా ఇక్కడ రెండవ దేవత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసే పూజ చేస్తారు గనక అప్పుడు ఈ కామారెడ్డిలో ఉండే గుమాస్తా కాలనీలో ఉన్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్కందక్షేత్ర దర్శనం చేసి జరగబోయే అద్భుతమైన ఆ పత్రికలను, శుభపత్రికలను ఇక్కడ సమర్పణ చేసి వస్తూ అక్కడ శనైశ్వరుడికి, ఇక్కడ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో సాంగత పరిపూర్ణత ఫలసిద్ధి కొరకు సమర్పణ చేసి ముక్కోటి దేవతలనందరినీ కూడా ఆహ్వానం చేయడం కొరకని ఈ అద్భుతమైన పాదయాత్ర తలపెట్టడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఈ పాదయాత్ర జరిగిన తర్వాత రాత్రి 3-4 జిల్లాల నుండి అయ్యప్పల నుండి అక్కడ ఉన్న బ్రాహ్మలు అర్చకుల నుండి ఫోన్లు వచ్చినాయి నాకు. ముఖ్యంగా నిర్మల్ నుండి అయ్యప్ప క్షేత్రం నుండి, జగిత్యాల అయ్యప్ప క్షేత్రం నుండి, కోరుట్ల అయ్యప్ప క్షేత్రాల నుండి, తర్వాత అక్కడ అర్చకుల నుండి, బ్రాహ్మణుల నుండి ఫోన్లు వచ్చినాయి. ఇంత మీ కామారెడ్డిలో ఏది చేసినా ఈ అయ్యప్పలు సంచలనం సృష్టిస్తారు, ఇది ఎంత అద్భుతం, కామారెడ్డి విశిష్టత ఇది అని చాలా మంది ప్రశంస చేసినారు. నిన్నటి కంటే ఇవాళ ద్విగుణీకృతమైన ఆనందంతో ఉన్నారు. నేను ఒక 100 మందిని ఈ పాదయాత్ర గురించి కదిలించినాను. ఊరికే ఎలా స్పందిస్తారో ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడితే ప్రతి వాళ్ళ హృదయాలలో అమితమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేసినారు. ఇది ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించే మహత్ కార్యము.
తలపెట్టడం నిజంగా ఇది అయ్యప్పలకే సాధ్యమవుతుంది అని అందరూ కూడా సభాముఖంగా ప్రశంస చేసినారు. వాళ్ళ నవ్వుల పువ్వుల ఆనందాలు నా మనస్సుకు కూడా ఆనందాన్ని కలిగించినాయి. అందుకొరకే దేవతలను గురువులను తప్పకుండా తల్లిదండ్రులను విశ్వసించాలి. దేవతలతో గురువులతో తర్వాత తల్లిదండ్రులతో నటన చేయకూడదు. నిజ జీవితాన్ని పొందాలి. పొందినప్పుడే ఆ దేవతల నుండి గాని గురువుల నుండి గాని తల్లిదండ్రుల నుండి గాని మిక్కిలి ఆశీర్వచనాలు తప్పక లభిస్తాయనడంలో ఇదే నిదర్శనము. సత్యనారాయణ స్వామి సన్నిధానంలో కొబ్బరికాయ కొట్టగానే మీ కార్యక్రమము సంపూర్ణమవుతుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. తొట్లలాగా పలిగి అదే ప్రసాదం నా చేతికి అందింది అని అంటే ఆ కార్యక్రమాలు ఎంత వైభవంగా జరగబోతున్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక తలపెట్టినటువంటి 5 రోజుల 27వ తేదీ నుండి అంటే ఇవాళ సాయంత్రం నుండే 4 గంటల నుండి యాత్ర ఏదైతే తలపెట్టినామో మన ధర్మశాల నుండి అయ్యప్ప గుడికి పెద్ద యాత్ర, తర్వాత రేపటి నుండి జరగబోయే ఈ ఉత్కృష్టమైన మహాకార్యములన్నీ కూడా సఫలమవుతాయి. ప్రపంచమందరికీ కూడా ఇదివరకే స్వర్ణాభిషిక్తుడైన అయ్యప్ప గురించి తెలిసింది. ఇప్పుడు వజ్ర కవచధారిగా భవిష్యత్తులో జరగబోయే అయ్యప్ప గురించి ఇంకా ఈ 5 రోజుల కుంభాభిషేక మహోత్సవం ద్వారా తెలియబోతుంది. అప్పుడు ప్రతిష్ఠ చేసిన పుష్పగిరి స్వామివారి తత్కరకమల అభిషేకంలో శతచండి యాగంలో మీరందరూ భక్తులు పాల్గొనాలి. అక్కడ అన్నప్రసాదం ఉంది. ప్రతిరోజు బ్రహ్మోత్సవం అంటే మనం తిరుపతిలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామికి వాహనం పైన చూస్తాము మానవీధులలో, అలాగే ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి దేవాలయం మానవీధులలో అయ్యప్ప స్వామికి ప్రతిరోజు ఒక వాహనం పైన మనం సాయంత్రం 7 గంటలకు ఆరంభమవుతుంది. ఒక వాహన సేవ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కామారెడ్డి అందరూ కదలాలి. కార్యక్రమం రేపటి నుంచి ఆరంభమవుతుంది. కానీ ఈ రోజు విశేషంగా 26వ తారీఖు రోజు ఈ రోజు సాయంత్రం 4 గంటలకి గంగా జలాలు కలశాలు ఊరేగింపు ఉంది. ధర్మశాల నుండి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు మాతలందరూ వచ్చి మీరు కలశాలు తీసుకురండి. ఇక్కడ భక్తులు గంగా జలాలను ఇవ్వబడతాము. అక్కడి నుంచి ఆ కలశాలన్నీ దేవాలయానికి వచ్చిన తర్వాత ఆ యొక్క గంగాజలంతోనే స్వామివారి కుంభాభిషేక కార్యక్రమం ఉంటుంది. కావున ఈ రోజు సాయంత్రం 4 గంటలకి సిరిసిల్లాలో ఉన్నటువంటి ధర్మశాల దగ్గరికి మాతలందరూ కనీసం ఒక 1000 మంది మాతలు తప్పకుండా రావాలి. ఎందుకంటే సహస్ర కలశాభిషేకం అంటే 1000 కలశాలతో అభిషేకం కాబట్టి 1000 మాతలు వస్తే ఒక్కొక్క మాత ఒక కలశానికి ఇచ్చినట్టు అవుతుంది. మీరు తీసుకొచ్చినటువంటి గంగాజలంతోనే స్వామికి కుంభాభిషేకం సహస్ర కలశాభిషేకం అవుతుంది. కాబట్టి ఈ సువర్ణ అవకాశం 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ అవకాశం ఉంది ఈరోజు. కాబట్టి 4 గంటలకి మాతలందరూ కదిలి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. అది కూడా ముందు జరిగితే మేము ప్రమాణం చేస్తే కొన్ని రకాల ఫలితాలు ఉంటాయి. దయచేసి గమనించాలి. మేము ఏది వాక్కు చేయాలన్న ఒక హోదాలో ఉండి వాక్కిస్తే తప్పితే చాలా అనర్థాలు. అందుకోసం ఒక హోదాల ఆయన ఇచ్చిన హోదా అంటే ఒక గురుస్వామిగా మేము విన్నవిస్తున్నాం. ఇప్పటికీ ఆనందం. ఈ కమిటీలు ఏదైతే ముందుకు వచ్చిందో మన దేవాలయం నుంచి కూడా మన గురుస్వాములందరూ వాళ్ళకి తోచినంతా ఇప్పుడు ప్రకటించింది. ఇక ముందు మీరు పనులు పెట్టుకుంటే కూడా మేము ఆర్డర్ చేసేది ఏం లేదు. ఎవరి మనసులో దేవుడు కలిగించుకొని ఈ ప్రకటన జరిగింది. మీరు అడిగినరా? మీరు ఎవరు అడగలేదు. మా ఆనందంతో ఈ దేవాలయంకు మేము సైతం ఏదన్నా